అందరికీ హాయ్ అండి. ఇంతవరకు ఊర్లో జరిగిన పెళ్లి వీడియోలు చూశారు, డీజే నైట్ వీడియోలు చూసి బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. అలాగే బాగా సపోర్ట్ కూడా చేశారు. ఇప్పుడు నుండి రెగ్యులర్ కుకింగ్ వీడియోలు వస్తాయి. ఈ రోజు మన కుకింగ్ వీడియోలో క్యాప్సికమ్ గ్రేవీ చేయబోతున్నాము. వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ఇప్పుడు వీడియో కంటిన్యూ చేద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇందులో వేరుశనగ గుడ్లు 3 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకుని ఒక 5 నిమిషాలు కొంచెం పచ్చి స్మెల్ లేకుండా ఫ్రై చేసినామంటే మనం చేసే గ్రేవీ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మీడియం సైజ్ ఉల్లిపాయలు 3 ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గుంటూరు మిరపకాయలు ఒక 5 వేసుకున్నామంటే ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే 2 తెల్లుల్లిపాయలు, 2 ఇంచులు అల్లం. నేను ఈరోజు చూపిస్తా మసాలా 3 కర్రీలకు పనికొస్తుందండి. మీరు ఏది చేసినా 3 కర్రీలకు పనికొస్తుంది. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు కొబ్బరికాయ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇలా చేసుకుని ఫ్రిడ్జ్లో ఒక వారం కానీ 10 రోజులు పెట్టేస్తాను. ఎమర్జెన్సీగా ఎవరు చుట్టాలు వచ్చినా కూడా మనం ఇలా మసాలా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నామంటే 10 రోజులు స్మెల్ కాకుండా బాగుంటుంది. కాకపోతే అన్ని ఫ్రై చేసుకోవాలి బాగా. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. అన్నీ కూడా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అవ్వాలి. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో ఒక వారం 10 రోజులు పెట్టుకున్నా కూడా స్మెల్ కాకుండా బాగుండాలి. ఫ్రై అయిన తర్వాత చల్లగవడానికి వదలాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ ఉంటుంది కదా, గ్రైండ్ చేసిన తర్వాత ఒక బాక్స్లో ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వారం 10 రోజులు ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 గ్లాస్ నీరు వేసుకుని కచ్చాబిచ్చిగా గ్రైండ్ చేసుకుని రావాలి. తర్వాత ఇందులో ఒక 8 నుండి 10 జీడిపప్పు నానబెట్టి పెట్టాను. ఆ జీడిపప్పు వేసుకుంటే మన గ్రేవీ థిక్నెస్గా బాగుంటుంది. అలాగే గసగసాలు 1/2 టేబుల్ స్పూన్ నానబెట్టి పెట్టానండి. అవి కూడా వేసుకుని మెత్తగా పేస్ట్ లాగేలాగా గ్రైండ్ చేసుకుని వచ్చేయాలి. తర్వాత ఈరోజు మన గ్రేవీకి ఎంత కావాలో అంత తీసుకుని పెట్టి మిగిలింది ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసినామంటే వారం 10 రోజులు మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎక్కువ రోజులు వద్దండి, వారం నుండి 10 రోజులు పెట్టుకోవచ్చు. ఈ రోజు గ్రేవీకి 4 క్యాప్సికమ్లు తీసుకుని అలా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ని మనం మునంకాడ గ్రేవీలో వాడచ్చు. వంకాయ, బంగాళదుంపలు, మష్రూమ్, ఎగ్ గ్రేవీ ఏది చేసినా కూడా చాలా బాగా కుదురుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇందులో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక తేజపత్రి, మరాఠా మొగ్గు 2, చెక్క మొక్క 1, 2 యాలక్కి, లవంగాలు ఒక 3 నుండి 4 వేసుకుని 1 నిమిషంలో నూనెలో ఫ్రై చేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా పొడవు కట్ చేసుకుని వేసుకోవాలి. 1 రెబ్బ కరివేపాకు, అలాగే మీడియం సైజ్ ఉల్లిపాయ 1 ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలంటే కొంచెం ఉప్పు వేసుకున్నామంటే వేగం ఫ్రై అయిపోతుంది. అందరికీ తెలుసు అండి, కాకపోతే చెప్పాలి కదా చెప్తున్నాను. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఉల్లిపాయలు వచ్చేసిందంటే ఇలాంటప్పుడు మనం మీడియం సైజ్ టమాటాలు ఒక 4 ప్యూరీ చేసి పెట్టాను. ఇది మాత్రం అప్పుడప్పుడే పేస్ట్ చేసుకుని వేసుకోండి. లేదు మనం టమాటో ప్యూరీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే వేరే మెథడ్ ఉంటుంది, నేను ఇంకొక వీడియోలో చెప్తాను. మనం మసాలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, 4 నుండి 5 టేబుల్ స్పూన్ మసాలా ముద్ద వేసి 2 కూడా బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వడానికి వదలాలి. మనం చేసే గ్రేవీ క్యాటరింగ్ లాగా టేస్ట్కి రావాలంటే 1/2 కప్పు పెరుగు, అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ కారం పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఉప్పు. అంటే టేబుల్ స్పూన్ చిన్నగా ఉన్నది మీరు జాగ్రత్తగా చూసుకోండి. అన్నీ వేసిన తర్వాత పెరుగు ముక్కలు లేకుండా అన్ని మసాలాలు కూడా బాగా బీట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కూడా పెరుగు చిన్న చిన్న ముక్కలు కూడా వండుకుంటా ఇలాగా బాగా ఇదైపోవాలి, పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట. టమాటా ప్యూరీ మసాలా మనం వేసి 5 నిమిషాలు ఫ్రై చేయడానికి వదిలాం కదా, బాగా ఉడికిందండి. ఎలాంటప్పుడు మనం పెరుగు మసాలా బీట్ చేసింది వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, పెరుగు పులుపు ఎక్కువ ఉండకూడదండి, మీడియం పులుపు ఉంటే చాలా, ఎక్కువ పులుపు అయితే బాగోదు, డామినేట్ చేస్తుంది. ఇవి వేసుకొని బాగా ఒకసారి కలిపిన తర్వాత లో ఫ్లేమ్లో మూత పెట్టి 5 నుండి 8 నిమిషాలు బాగా ఉడకాలన్నమాట. ఉడికినప్పుడు ఇలాగా ఆయిల్ని సపరేట్ అవుతుంది కదా, అప్పుడు మసాలా ముద్ద బాగా ఉడికింది, పచ్చి స్మెల్ లేకుండా అన్నీ కూడా బాగా ఉడికింది అని అర్థం. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మనం కట్ చేసి కడిగిసి పెట్టాం కదా క్యాప్సికమ్ ముక్కలు వేసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఒక 50% బాగా ఉడకాలి, అక్కడే ఫ్రై అయిపోవాలన్నమాట. ఏది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాకూడదు, దోరగా ఫ్రై అయితే బాగుంటుంది. అక్కడక్కడ చిన్న ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది, కాకపోతే పచ్చిదనం ఉంటేనే చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్ అనమాట. మనకి 50% ఆయిల్లోనే ఫ్రై అయింది కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం నీరు వేసి ఉడకబెట్టే ఆవశ్యకత లేదండి. నీరు లేకుండానే ఇలాగే ఫ్రై అయిపోతుంది. ఇందులో ఇప్పుడు మనం కసూరి మేతి ఉంటుంది కదా, 1/2 టేబుల్ స్పూన్ ఇలా రబ్ చేసి వేసుకోవాలి. అలాగే సన్నంగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకుని అన్నీ ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. కలిపి మూత పెట్టి
5 నుండి 8 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకబెట్టాలండి. మీడియం కాదు, హై కాదు. 5 నిమిషాలు ఉడకబెడితే క్యాప్సికమ్ ముక్కలకు కూడా మసాలాలను పట్టి టేస్ట్ బాగుంటుంది. ఈ గ్రేవీ నేను ఇప్పుడు చేయలేదండి, నెల ముందు ఊరికెళ్ళే ముందు రోజు చేశాను. ట్రైన్లో కూడా ఈ గ్రేవీతో మనం చపాతీలు అన్నీ తిన్నాము. చూసారు కదా మీరు, ఆ వీడియో చూస్తే మీకు గుర్తుంటుంది. చూడకపోతే ఒక బిట్ పెడుతున్నాను చూడండి. ట్రైన్లో చపాతీ తోటి ఈ గ్రేవీ తింటే ఆహా చాలా బాగుందండి. మీకు ఈ క్యాప్సికమ్ గ్రేవీ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. ఓకేనండి, బాయ్.